రామా, మీ జుట్టేంటి ఇలా తెల్లగైపోయింది? మెయింటెనెన్స్ లెక్క మెరిసిపోయిందా? ఎండలో తిరిగితే ఎలిసిపోయిందా? అలా సీతమ్మని చూడండి ఎంత చక్కగా ఉందో. రే కండక్టర్, అది కాదురా. ఊరుకోండి. అమ్మా సీతమ్మ, ఎలా ఉన్నారమ్మా? మాట్లాడరేమ్మా? ఓ, వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా? నాకు మటుకు ఇచ్చారా ఏంటి? ఫ్లోలో ఏదొస్తే చెప్పేయట్లేదు, మీరేమీ మారలేదు. దశరథ మహారాజా, కళ్ళ కింద ఆ రంగేంటి? మొన్న పండగగానే ఇచ్చారా ఏంటి? లక్ష్మణ, నువ్వేంటి ఇలా బలిసిపోయావు? భరత శత్రుఘ్నులారా, మీరేంటి బాణాలు వదిలేసి గదలు పట్టుకున్నారు? రామా, ఏంటి డ్రామా? నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇదిగో సామే, ఆయన రాముడు కాదు, భీష్ముడు, ఈయన ధృతరాష్ట్రుడు, దుర్యోధుడు, దుశ్శాసుడే. మీరేంటి మొత్తం రామాయణంలోకి వచ్చారు? నువ్వే భారతంలోకి వచ్చావయ్యా సామే. ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమా చూడటం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా వేసుకొచ్చాను. ఓ నీ అయ్యే, నీకు దండం పెడతాను. వేరే ఇంకో గెటపండి. ఆడ టెలిపండి ముందే లాగే లాగే. కాదు నీకేట పని పాట లేదట. దొరికినట్టు కొట్టడమేనా? క్యాటర్ చేంజ్ చేంజ్ అంతే. చేంజ్. మరి ముసలా కొడక, ఈ కోడిపేట గడ మాట్లాడేంట్రా? డైలాగ్ మర్చిపోయి ఉంటాడు, నువ్వు కానిచ్చాయి. అమ్మా, అన్నం తింటావా తల్లా? చెప్పమ్మా, అన్నీకి బీపీ వచ్చినప్పుడల్లా మాకు వీపులు ఆచిపోతాయా? ఎందుకు అలా నిలబడ్డావా? కుర్చీగా లేకరామంత వేట. ఏటాస్ చీరలాగరా అని చెప్పినట్టు కుర్చీ తేనా అని అడుగుతావేంటి? నేను దీన్ని చీర లాగినంటే నా పేగి లాగేసేలాగా ఉన్నాడు. ఏం కళ్ళు కనపట్లేదా? నా కళ్ళు కనబడవు కదరా బాబు. కనబడినోడు చీరలు అయితే టేట్లు అయితే కాముకుండా. ఎంత చీరని సరే చిన్న వీక్నెస్ వచ్చేస్తుందిరా. ఆ వీక్నెస్ తో దరిద్ర వరుస 100 మందిని కనిపారేసు. ఇంకా సిగ్గురాలదు నీకు. ఏడ్సావే, చీర కట్టాలన్నా అదే, లాగాలన్నా కరెక్ట్ అదే అన్నావు కదా. అవును కదా. చీర లాగే అని చెప్పిన కరెక్ట్ గా ఎలా ఫోజు తినిచుందో లాగే లాగే ఏటైతే దాన్ని లాగేస్తున్నావు. వచ్చాను. సొంత అన్న కళ్ళ ముందు చీర లాగుతావరా? కళ్ళు ముందు లాగుతున్నానా? అయితే అడు తిరిగి లాగేస్తున్నా. ఇందా నేను చిన్నబాదేస్తాను రా. అయినా మా బాబు మమ్మల్ని పెంచిన కావాలంటే అన్నండి. ఏరా, ఆడదాన్ని మధ్యలో పెట్టుకుని ప్యాకెట్ల పందెం కాదంటే ఏం చేద్దాం కూర్చున్నారు నువ్వు? అంటే నా కళ్ళు కనబడవు కదా సార్, బ్లైండ్ ఏమని చెప్దామని. ఊరే, ఇలాంటి ఎదవలు ఒకటి కనడానికి అసహ్యం వేస్తది. 100 మందిని ఎలా కన్నావురా? కళ్ళు ఉన్నోడు కంటే 100 పనులు ఉంటాయి సార్, కళ్ళు ఉన్నోడికి ఏముంటది? ఆగండి సార్, లేడీస్ ముందు కొడతారేంటి? ప్యాకలు తెచ్చిందాడు, ప్యాకెట్ ఆడిచ్చిందాడు, కావాలంటే వాడి కొట్టండి, మధ్యలో నన్ను కొడతారేంటి? ఊరే, మాకు గొడవలు పెడతావరా? నీ హ్యాండ్ కంత రైజింగ్ ఆపండి సార్, లాగడానికి వచ్చింది ఆడు, లాగి పెట్టి కొట్టేది నన్న, కావాలంటే ఆడు కొట్టుకోండి సార్. ఇది వాడతావా? ఒరే, నిన్ను ఇప్పుడు ఆ దేవుడు కూడా కాపాడలేడు. మా అమ్మ కాపాడుతుంది. కన్నడరు, అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? తలకే ఉందా నీకు అసలు? పైన 10 ఉంటే తలకే ఉందని అడుగుతారేంటి క్రేజీ ఫెలో? రావే పారిపోదాము. ఇప్పుడు నేను దుర్యోధనుడిని, నువ్వు దుశ్శాసనుడివి. నువ్వు చీరలు లాక్కంటుంటావు, నేను చూస్తున్నావు. ఎల్లో సోదరా దుశ్శాసన, వెళ్ళి ద్రౌపదికి వస్త్రాభరణము చెయ్యము. లాగాలి. అమ్మా చూసిన చాలు, కానీ ముందు సార్ తోచిదే. దుశ్శాసనుడు చీర లాగితేమో తంతండో, ఈయన చీర లాగబెత్తేమో కప్పుతాండో. అసలు భారతంలో ఇలా ఉందాట. ఇలాగే ఉండాలి. ఆ రోజు చీర లాగిన ఎవడైనా కొట్టినా, చుట్టూ ఉన్న చీర కప్పినా కురుక్షేత్రం జరిగేది కాదు, అని లక్షల మంది చచ్చేవారు కాదు. అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుళ్ళ కాపాడాడు. దేవుళ్ళ కాపాడలేదు, కాపాడిన వాడే దేవుడు. Very well done. Wow, wow. What a beautiful message. Hearty congratulations. Thank you, sir. I want to see your father in my office. నీకు విషయం చెప్పాలి. చెప్పండి సార్. వినిపిస్తుందా? బ్రహ్మాండంగా వినిపిస్తుంది, చెప్పండి సార్. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. బుక్ మీద మర్చేంటి? మైక్ పనిచేస్తుంది అనమాట. అన్ని చెకింగ్లే. నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా.
నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, థ్యాంక్స్ అనే మాట చెప్పనా, నేను హ్యాపీగా ఉంచనా? ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే నేను కలవడానికి ఇలా 18 ఏళ్ళు వేస్ట్ చేయను, 8 ఏళ్ళకో కలిసేస్తా. అప్పుడు మన ఇద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా. బాబు, జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది. ఈసారి వెళ్తే జీడిపప్పు రాలేదు, కిస్మిస్ రాలేదు, మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికిందంతో సంతోషపడాలి. అయ్యుండదు అని ఎవడన్నాడు? చంపేయాలండి. ఏ ప్యాకెట్ లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రారా? ఇది కూడా అంతే. ఈసారి వెళ్తే జీడిపప్పు పెడతారు. ఒరే కండక్టర్, వీళ్ళు స్టాప్ వచ్చేస్తుంది, హోల్డ్ అని చెప్పు. హోల్డ్ ఆన్. దిగండి అమ్మా. సార్, ఆల్ ది బెస్ట్ సార్. బట్ ఫాలో అవుతున్నాడు. ఓకేనా? జాగ్రత్త. బాయ్. నేను ఒకరిని చూపిస్తాను, కొడతావా? ఏం మాట్లాడతావు ఇన్ని రోజులు జనకాలు తిరుగుతుంటే ఆడినే ఉండ కొట్టమంటావంటే నువ్వు ఆడదానివా రౌడీ చెడరా? వచ్చాడు. ఆడా ప్లీజ్ కొట్టు కొట్టు. మేషారు. అబ్బా, ఎవరు నువ్వు? చెప్పను. అబ్బా, ఎందుకు కొడతావు? చెప్పను. చెప్పుకోట్టు ఎవరిని కొడుతున్నావో, ఎందుకు కొడుతున్నావో క్లారిటీ ఉందా? ఉంది. క్లారిటీ ఉంటే సరిపోదు, కొట్టడంలో క్వాలిటీ కావాలి. అవునా? మరి చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు. తీకపోయినా కొడతా. ఐ వాంట్ క్వాలిటీ. ఏంట్రా క్వాలిటీ నీ అయ్యా? అబ్బా, ఏంటిది చేతి నిండా ఈ మట్టి ఏంటి? కడుక్కొచ్చి కొడితే నేను ఏమన్నా వద్దంటానా? చెప్తే వినవే. అబ్బా, ఆగు ఆగు, నువ్వు కర్రన మార్చు, నేను సత్తన మారుతాను. క్వాలిటీ ఇంపార్టెంట్. క్వాలిటీ కావాలా నీకు? అబ్బా, పాప కనెక్ట్ అవుతున్నట్టుంది. కుమ్మెత్తపోలా. క్వాలిటీ క్వాలిటీ క్వాలిటీ. వాడికి కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట. వాడిని ఇప్పుడు కొట్టాలనుంది. అమ్మ వద్దు, నాన్నకు తెలిసిపోతుంది. తిడతాను వాడిని. బండ సచ్చినోడా, పందికొక్కు. ఏమనుకోకు, బూతులు వచ్చేస్తున్నాయి. నీ అబ్బా, నేను లైఫ్ లో ఇప్పుడు ఇంత అరవలేదు తెలుసా? నువ్వేంటి అలా చూస్తున్నా? నేను కూడా లైఫ్ లో ఎప్పుడు షాక్ అవ్వలేదు తెలుసా? నేను కాబట్టి తను చూసినా బతుకున్నాను, కానీ మా అదోలేదు చచ్చిపోయేవాళ్ళు. ఏంటి ఓ చదువులు తల్లివని, సరస్వతి దేవివని, తలెత్తి చూడవని, నోరెత్తి మాడవని మా వాళ్ళందరూ డప్పు కొట్టి తిరుగుతుంటే నువ్వు అక్కడ ఇంటి కొట్టి ఆడుకుంటే ఎగురుతున్నావు. అసలు ఏం తిరుగుతుంది నాకేం అర్థం కావట్లా. నీకొకటి చెప్పనా? ఇది నేను అన్న తర్వాత ఈ ప్రపంచంలో తెలిసింది నీకే. అయితే నీకో విషయం తెలియాలి. ఏంటి? నేను మీ కాలేజ్ స్టూడెంట్నే కాదు, నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను. నాకు తెలుసు. నీకెలా తెలుసు? నువ్వే అన్నావుగా సరస్వతీదేవని. సరస్వతీదేవికి తెలీదా ఎవరు చదువుతారా ఎవరు చదవరా? నువ్వు పైకి కనబడవు గానీ మామూలుగానేం కాదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు హ్యాపీగా ఉంచావు. నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? నవ్వాలంటే బుక్ లో జోక్స్ చదువుకొని, ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని, ఏదైనా చెయ్యాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమీ చేయలేని లైఫ్ నాది. చివరికి నా సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, నాకు కోపం వస్తుందని, నాకు ఏడుపు వస్తుందని, ఆఖరికి నాకు నవ్వు వస్తుందని కూడా
బుక్ లో రాసుకొని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు. ఏంటిది? లైఫ్ లో నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజ్ లో రాసుకున్నాను. వాటిలో ఏది తీరినా ఆ పేజ్ చింపి విసిరి పారేస్తాను. ఎప్పటికైనా ఈ పేజ్లన్నీ చింపి అట్టను విసిరి కొట్టాలనుంది. ఏం లేదు సార్, వెళ్ళిపోతున్నాం. దా ఏ పోలీసులతో గొడవ పెట్టుకున్నావా? వద్దు. ఎందుకు? డైరీలో రాసుకున్నావు కదా. బైక్ అంతా లేవు, బైక్ కావాలరా నీకు? అంటే ట్రైన్ తోలేవాడు ట్రైన్ అంత ఉంటాడా? ఏంద్రాయిలు చంపేస్తా.